శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్. చంద్రబాబు నాయుడికి శ్వేతపత్రానికి అదొక అవినాభావ సంబంధం. సో మనం అంతా చూసాం, ఎక్కువగా విన్నాం. 2024 ఎన్నికల తర్వాత ఒక 3-4 నెలలు కూటమి ప్రభుత్వం యొక్క రాజకీయం అంతా కూడా ఈ శ్వేతపత్రాల చుట్టూ తిరిగింది. వారానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం, ఆ శ్వేతపత్రం పైన చర్చ, ఒక 3-4 గంటల సుదీర్ఘమైన చర్చ, ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజెంట్ చేసేది టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనే కర్త కర్మ క్రియ. ప్రత్యర్థుల మీద బురద చల్లడం చాలా ఈజీ, చాలా తేలిక. అంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద చల్లడం ఇంకా చాలా తేలిక. 2019 నుంచి 2024 వరకు ఇదే జరిగింది. అంతా తప్పులే చేశాడు జగన్మోహన్ రెడ్డి, మేమంతా కరెక్ట్ చేస్తామని చెప్పడం, ప్రొజెక్ట్ చేయడం, జనం నమ్మటం, ఆయన ఓడిపోవడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఏదైతే జరిగిందో, ఏ అయితే తప్పులు జరిగినాయో స్థూల శోధన, సూక్ష్మ శోధన జరిపి ఆ డేటానంతా తీసుకొచ్చి పీపీటీలు క్రియేట్ చేసి జనానికి 2-3 గంటలకు షో వేసేవాళ్ళు. అనుకూల పత్రికలు, ఛానల్లో పుంఖాను వార్తలు. ఒక 3-4 ఎడిషన్లకి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడని. ఇక వారానికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం. ఒకరోజు అమరావతి మీద సుదీర్ఘ చర్చ, అమరావతి గురించి ఇఫ్ అండ్ బట్స్ బిగినింగ్ టు ఎండింగ్ మొత్తం చెప్పడం నడిచింది. పోలవరం మీద ఒక వైట్ పేపర్, పోలవరం గురించి సమగ్ర చర్చ. దాని తర్వాత ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర చర్చ, మౌలిక సదుపాయాలు. తర్వాత ఏదైతే పొలిటికల్ ఇష్యూస్ సంబంధించి లా అండ్ ఆర్డర్ మీద పుంఖాలు చర్చ. ఇట్లా ప్రతి విషయం మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అదంతా బాగానే ఉంది, మనందరం యాక్సెప్ట్ చేసాం, మనందరం వెల్కమ్ చేసాం కూడా ఆ రోజు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని. బట్ 2014 నుంచి 19 వరకు జరిగిన డేటా మాత్రం బయటకు రాదు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు అంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎత్తుకుతాడు ఆ గోతులని. సరే, మనం 2014 నుంచి 2019 వరకు వదిలేద్దాం. 2019 నుంచి 20 వరకు తీసుకుందాం. ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి అంతా రాష్ట్రాన్ని నష్టపరిచే పనులే చేశాడని మనం కొంతసేపు అనుకుందాం. మరి 2024 నుంచి 2026 అయింది, 2 ఏళ్ళ పరిపాలన పూర్తయింది. తిరుపతిలో సభ పెట్టారు, అమరావతిలో, వైజాగ్లో సభ పెడదాం అనుకున్నారు. అన్ఫార్చునేట్గా ఇది సమ్ ఇన్సిడెంట్ వల్ల ఆగిపోయింది. తిరుపతిలో పెద్ద సభ, విజయోత్సవ సభ అని కూటమి నాయకులంతా ఒక చోట చేరారు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మాధవ్ కానీ వీళ్ళందరూ వచ్చారు. సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారు. అంతా బ్రహ్మాండం అని చెప్పేశారు. అంతా బాగానే ఉంది. కొద్దిగా గొప్ప మన జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారు. అంతా యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మీరేదో మీడియాకు ముందుకు వచ్చి మీటింగులు పెట్టి చెప్పడం కంటే, మీ 2 సంవత్సరాల పరిపాలనపై ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఏదైతే అమరావతి మీద రిలీజ్ చేశారో రిలీజ్ చేయండి. అమరావతిలో పెడుతున్న ఖర్చు ఎంత, అమరావతిలో ప్రోగ్రెసెస్ ఆఫ్ ద వర్క్స్ ఏంటి, ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు ఎక్కడ ఉన్నాయి, ఏ కాంట్రాక్టర్లు ఎంతవరకు చేశారు, ఎప్పటికి పూర్తవుతుంది, ఒక డేట్ ఇవ్వండి, ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఈ సో డేట్కి ఇది ఫినిష్ అయ్యి మీకు ఇచ్చేస్తాం, మీకు అప్పగిచ్చేస్తాం, మీరు యూస్ చేసుకోండి అని. అమరావతికి ఈ కంపెనీ వస్తుంది, ఒక డేట్ ఇవ్వండి. ఎయిర్పోర్ట్ పెట్టరా క్లారిటీ ఇవ్వండి. అసలు అవుటర్ రింగ్ రోడ్ అవుతుందా, ఒక క్లారిటీ ఇవ్వండి. 2014 నుంచి చెప్తున్నారు అవుటర్ రింగ్ రోడ్ అని. కనీసం ఇంతవరకు దానికి భూసేమీకరణకు స్టార్ట్ అవ్వలేదు, శంకుస్థాపన జరగలేదు. 2026లో ఉన్నాం, 12 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు అవుటర్ రింగ్ రోడ్ ఉంటుందా ఉండదా? ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుందా ఉండదా? ఒక పక్క ఎయిర్పోర్ట్ అంటారు, ఎయిర్పోర్ట్ ఉంటుందా ఉండదా? అసలు ఎయిర్పోర్ట్ అవసరమా? క్లారిటీ ఉందా? మీకుందా క్లారిటీ? ఫస్ట్ జనాలకు క్లారిటీ వస్తుందా? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందా? మనం చెప్పట్లేదు ఇదంతా కూడా. నిన్న మన పత్రికలు చూస్తే తెలుసు, మీ ఆంధ్రజ్యోతి, మీ ఈనాడులోనే రాశారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అడ్డంకులు, పెద్ద ఫోటోలు వేసి సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంకులు ఉన్నాయి, సీడ్ యాక్సిస్ రోడ్ ఇట్లా టర్న్ చేయాల్సి వస్తుంది, సీడ్ యాక్సిస్ రోడ్ అట్లా టర్న్ చేయాల్సి వస్తుంది, అటు ఇటు రోడ్డు వచ్చి మధ్యలో చైన్ ఉండడం లాగిపోయింది. మరి ఈ సమస్యలని మీకు 2014 నుంచి 2019లోనే ఉన్నాయి కదా, మీకు అప్పుడే తెలుసు కదా, వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వలేదు, ఇంతమంది రైతులు ఇవ్వలేదని. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? సరే, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆపేశాడు, అది పక్కన పెడదాం. అప్పుడు మీరు ఏం చేశారు? 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారు? మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఎవరైతే ల్యాండ్ ఇవ్వనటువంటి రైతులకి మరి మనం కన్సల్ట్ అయ్యి ఇట్లా ప్రాజెక్ట్ ఆగిపోద్ది, ప్రాజెక్టు వార్ ఫ్రంట్లో పూర్తి చేయాలని మీరు ఆలోచించి అప్పుడే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి కదా, ఎక్విజిషన్ పూలింగ్ అప్పుడే చేయాలి కదా మీరు. మరి మీరు ఎందుకు అప్పుడు తడబడ్డారు? సరే, కేసులు వేసినా కానీ వాళ్ళకి నయానో భయానో ఒప్పించాల్సిన పరిస్థితి మీది కదా, ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత మీది కదా. సరే, 19 అయిపోయింది, 24 వచ్చింది. 2024 నుంచి 2026 వరకు 2 ఇయర్స్ ఉంది. మరి ఆ రైతులతో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు పిలిపించి? ఇప్పుడు తీరిగ్గా పరిపాలనా భవనాలు అయితే కట్టేస్తున్నారు కానీ ఇంకో 2 నెలలకు 3 నెలలకు ఇచ్చేస్తారు కానీ రోడ్లు అయితే ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్ లేదు, ఎల్పీఎస్ లేఅవుట్లు అయ్యే సిచ్యువేషన్ లేదు అని రోడ్డుకి మధ్యలో ఒక రైతు పొలం వేసి మీరు ఇప్పుడు బయట పెట్టారు. మరి ఇప్పుడు మీరు బయట పెడితే ఎప్పుడు ఆయన నుంచి పొలం తీసుకోవాలి, ఎప్పుడు ఆ కోర్టులో ఉన్న కేసులు రిజాల్వ్ చేసుకోవాలి, ఎప్పుడు రోడ్డు వేయాలి, ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ఎప్పుడు మీరు ఎల్పీఎస్ లేఅవుట్స్ డెవలప్ చేసి జనాలకు ఇవ్వాలి. సరే, ఎల్పీఎస్ లేఅవుట్లు జనాలు మీరు పక్కన పెడదాం. మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అదేవిధంగా ఏలూరు, వెస్ట్ గోదావరి జిల్లాల యొక్క చదువుకున్న పిల్లలు ఏమైపోవాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? మీరే చెప్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ ఒక పక్క,
ఐఐటీ తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టారు, ఐఐఎం తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టారు. మరి ఇన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మరి ఐటీ కంపెనీ మీరు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు? ఐటీ కంపెనీలు ఎంత ఎందుకు సెంట్రలైజ్గా లొకేట్ చేస్తున్నారు? లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పండి. మరి ఐటీ కంపెనీలు కూడా మీరు చెప్పిన డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం అన్ని ప్రాంతాల్లో వెళ్ళాలి కదా. తిరుపతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? సరే, అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని వదిలేద్దాం. విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? విజయవాడ ఎయిర్పోర్ట్ లేదా? విజయవాడలో కనెక్టింగ్ రోడ్స్ లేవా? విజయవాడ రైల్వే స్టేషన్ లేదా? మరి విజయవాడలో ఎందుకని మీరు కొన్ని ఐటీ కంపెనీస్ పెట్టట్లేదు? అంటే ఇప్పుడు ఏదైతే ఈ రాయలసీమ కోస్తాంధ్ర ప్రజలు ఉన్నారో వీళ్ళంతా ఐటీ కంపెనీలు, ఐటీ జాబులు కావాలంటే వైజాగ్ వెళ్ళాలన్నమాట. మరి ఈ ఇల్లు చేస్తుంది కూడా అభివృద్ధి కేంద్రీకరణే కదా. వికేంద్రీకరణ ఎట్లా చెప్తారు మీరు? సో దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు. డెఫినెట్గా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మీరు అమరావతి కడతారా, కొత్త సిటీ కడతారా, ఆల్రెడీ కట్టేశారా అనేది కాసేపు పక్కన పెడదాం. మీరు ఎందుకు దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయట్లేదు? మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అంటే ఈ ప్రశ్న ఈరోజు మేము అడుగుతున్నాం, రేపు కొన్ని వేల మందులు వస్తాయి బయటికి. 2 సంవత్సరాలు అయింది కాబట్టి కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు, రేపు 5 సంవత్సరాలు అయ్యేసరికి అందరూ మాట్లాడతారు. ఇవే మాటలు అందరూ మాట్లాడతారు. సో వచ్చేసరికి పోలవరం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పోలవరం. ఇక పోలవరం 2027 గోదావరి పుష్కరాల నాటికి కట్టేస్తాం, ఇచ్చేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు తప్ప పోలవరం నాటి ప్రాజెక్టు, దాని యొక్క లోతు మాటలు, గుట్లు మట్లు ఒక ఏబి వెంకటేశ్వరరావుకి ఆయన ప్రశ్నలకు ఆన్సర్లు చేస్తే సరిపోద్ది. మనం కొత్తగా ప్రశ్నించాల్సిన పని లేదు. వీడియోలు దొరుకుతాయి యూట్యూబ్లో. ఆయన ఏం మాట్లాడాడో, ఎక్కడెక్కడ ఏ లోతులు మాతులు ఉన్నాయో మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన ఇన్ని నెలలుగా ప్రశ్నిస్తున్నాడు, ఎవరైనా వచ్చి డైరెక్ట్గా సమాధానం చెప్పారా? ఏ స్థాయిలో అయినా ఒక నాయకుడైనా వచ్చి సమాధానం చెప్పగలిగారా? సో అది ఎన్నాళ్ళో పట్టదు, ఒక 1 or 2 years దాని యొక్క సిచ్యువేషన్ కూడా బయటకు వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2019 నుంచి 24 వరకు ఎలా ఉంది, 2024 నుంచి 2026 వరకు ఎలా ఉంది, మీరు చెప్పిన సంపద సృష్టి ఎక్కడ, ఎంత సంపద సృష్టించారు, ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేశారు, మీరు చెప్పిన P4 ఎక్కడ, P4తో ఎన్ని కుటుంబాలు మీరు ఒడ్డునేశారు, P4తో ఎన్ని కుటుంబాలు డెవలప్ అయినాయి, P4తో ఎంతమంది ప్రజలు బాగుపడ్డారు, P4 వల్ల సాధించిన ప్రగతి ఏంటి, మీరు కొత్తగా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు, కొత్తగా ఎంతమందికి కార్డులు ఇచ్చారు, కొత్తగా ఎంతమంది బీపీఎల్ నుంచి ప్రమోట్ చేశారు సాధారణ పరిస్థితులు వచ్చేలాగా. సో ఇదంతా బయట పెట్టండి. మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద. సో అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సిచ్యువేషన్ ఎలా ఉంది, సుగాలి ప్రీతి కేసు ఏమైంది, వీళ్ళందరికీ మీరు న్యాయం చేశారా, మీ ఎమ్మెల్యేల వ్యక్తిత్వం ఎలా ఉంది, మీ ఎమ్మెల్యేల అరాచకాలు ఎలా ఉన్నాయి, టోల్ గేట్ల దగ్గర ఆపేసి కొట్టడాలు ఎలా ఉన్నాయి, దాని మీద మీరు స్పందించండి. మీ తిరువురు ఎమ్మెల్యేకి సమాధానం చెప్పండి ఫస్ట్. సో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేల మీద తీసుకున్న చర్యలు ఏంటి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీద తీసుకున్న చర్యలు ఏంటి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మీద తీసుకున్న చర్యలు ఏంటి, చర్యలు కూడా ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు ఏమీ ఒక దారే చూడలేదు, ఒక పత్రికలో ఒక న్యూస్ ఛానల్ చూడలేదు. సోషల్ మీడియా అంత విస్తృతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఫాలో అవుతారు, అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇట్స్ ఓపెన్ బుక్. జగన్మోహన్ రెడ్డిని ఏదైతే మీరు అంటున్నారో, ఏదైతే ప్రశ్నిస్తున్నారో, మిమ్మల్ని కూడా మీరు 2 words చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరణ్య శ్రీధర్ విషయం చూడలేదా జనసేనలో? అరణ్య శ్రీధర్ని సస్పెండ్ చేశారా, సస్పెండ్ చేయలేదా? మరి జనసేన పార్టీ మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడా? జనాలు అడగరా? ఈరోజు అడగరు. ఈరోజు మీరు బయటికి రాలేదు కాబట్టి అడగరు. రేపు మీరు ఓటుకు వచ్చినప్పుడు, ఎలక్షన్స్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. ఆమెకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, ఎమ్మెల్యే మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఆ రోజు గోరంట్ల మాధవ్ అట్లా బహిరంగంగా వీడియో రిలీజ్ అయినప్పుడు గోరంట్ల మాధవ్ అన్ని రకాలుగా మీరు మాట్లాడారు కదా. ఆయన ఎంపీ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టాడు. మరి మీరేం మాట్లాడారు? మీరు కూడా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, ఒక పార్టీ లీడర్గా ఉన్నారు. మరి అన్యాయాలు ప్రశ్నిస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ రోజు ప్రశ్నించిన రోజు ఈరోజు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు స్పందించారు? జనాలందరూ చూశారు కదా. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారా? ఈ ప్రశ్న ఇప్పుడు రాకపోవచ్చు, డెఫినెట్గా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వస్తాయి. వీళ్ళు ఏదైతే 15 సంవత్సరాలని చెప్తున్నారో, ఈ 15 సంవత్సరాలకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. ఆ వైట్ పేపర్కి ఏదైతే జరుగుతుందో ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పాం అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ బళ్ళు వాళ్ళు బళ్ళు అవ్వచ్చు. సో మనం ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా ఛానల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి, ఎక్స్పోజ్ చేస్తున్నాయి. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. నిజంగానే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలా వద్దా?